ఇది చాలా టఫ్ క్వశ్చన్ మ్యామ్ మీకు. అంటే బికాస్ యూఆర్ ఆల్ ఫార్ లైఫ్ బీయింగ్ అ డాక్టర్ అండ్ బీయింగ్ సచ్ అ స్పిరిచువల్ సోల్. కానీ ఎప్పుడైనా డౌన్ సిండ్రోమ్ లాంటి కండిషన్స్ డిటెక్ట్ అయ్యాయి, కన్ఫర్మ్ అయ్యాయి, దే ఆర్ సమ్వేర్ ఇన్ ద 6th or 7th month అనుకోండి మ్యామ్. సో అప్పుడు పేరెంట్స్కి ఇట్స్ అ టఫ్ డెసిషన్. అవునండి. ప్రెగ్నెన్సీని ఏం చేయాలని వాట్ యూ అడ్వైజ్ మ్యామ్ మామూలుగా? ఇప్పుడు యాజ్ పర్ ద గవర్నమెంట్స్ పాలసీ అండి, బికాస్ సమ్ ప్రాబ్లమ్స్ 23 వీక్స్కి అలాగా కార్డియాక్ ప్రాబ్లమ్, వెరీ బ్యాడ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్. ఈ చైల్డ్ పుట్టినాక కూడా సర్వైవల్ అనేది చాలా కష్టం వితౌట్ మల్టిపుల్ సర్జరీస్ అని కొంతమంది దే వాంట్ టు నో దట్ బిఫోర్ హ్యాండ్. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే అకార్డింగ్ టు అవర్ ఎంటీపీ లా, ఐ థింక్ ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ లీనియంట్ ఎంటీపీ లాస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ పేషెంట్ ఫ్రెండ్లీ, వెరీ మదర్ ఫ్రెండ్లీ. Actually speaking, there's no need to take the husband's signature also for that. Mother has సర్వ అధికారం తన శరీరం మీద. తను కావాలి అంటే తన సంతకం పెట్టి చేసుకోవచ్చు. కానీ యాజ్ పర్ ద ఎథిక్స్ ప్రాబ్లమ్, సో యూ హ్యావ్ ఇది ఒకటి ఏంటంటే లీగల్, కానీ ఎథికల్ కోడ్ ప్రకారం ఏంటంటే బికాస్ రిప్రొడక్షన్ అనేది హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికీ సంబంధించింది కనుక బెటర్ టు టేక్ కన్సెంట్ ఫ్రమ్ బోత్ అని చెప్పి మేము ఎథికల్గా ఇద్దరు కన్సెంట్స్ తీసుకుంటాం. సో ఇనిషియల్లీ ఏంటంటే ఒకరు 12 వీక్స్ వరకు చేయొచ్చు విత్ 1 కన్సెంట్, అంటే డాక్టర్స్ కన్సెంట్. అప్ టు 20 వీక్స్ చేయొచ్చు అని ఉండేనండి. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు బై ఛాన్స్ నువ్వు ఆమ్నియోసెంటసిస్ 17 వీక్స్కి చేసావు, రిపోర్టు డెఫినెటివ్ రిపోర్టు 4 వీక్స్ తర్వాత వచ్చింది అనుకోండి, 4 వారాల తర్వాత వచ్చింది అనుకోండి, అండ్ డౌన్ సిండ్రోమ్ ఉందని తేలింది అనుకోండి. సో అప్పుడు అది 20 వీక్స్ దాటిపోతుంది. ఇలాంటి ఒక కేసు ఉన్నింది అనమాట, ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది అనమాట. ఆ బేబీకి డౌన్ సిండ్రోమ్ ఉంటే 20 వీక్స్ దాటిపోయింది, చేయలేకపోయినారు. ఇంకొకసారి ఏంటంటే సపోజ్ సమ్ కంజెంటల్ అనామలీస్ ఉన్నాయి, 20 వీక్స్ దాటిపోయింది, డాక్టర్స్ మేము చేయలేమంటారు బికాస్ వీఆర్ బౌండెడ్ బై ద థింగ్. సో ఇప్పుడు ఎంటీపీ యాక్ట్ ని అమెండ్ చేశారు. చేసినందుకు ఏమంటే అప్ టు 24 వీక్స్ చేయొచ్చు. ఈవెన్ ఆఫ్టర్ 24 వీక్స్ వెన్ దేర్ ఇస్ అ వెరీ వెరీ సివియర్ మాల్ఫార్మేషన్, లైఫ్ తో డెఫినెట్లీ కంపాటబుల్ లేదు అంటే అప్పుడు చేయొచ్చు అనమాట. అంటే అఫ్ కోర్స్ అది చాలా కష్టమైన, పేరెంట్స్ కూడా కష్టమైన పరిస్థితి. కానీ అలాంటి బేబీ ప్రపంచంలోకి వస్తే ఆ తల్లిదండ్రుల తదనంతరం ఆ బేబీ ఎలా సర్వే అవుతారని మనకి సపోర్ట్ సిస్టమ్స్ ఇంకా ఇండియాలో అయితే లేవు కదా. యుఎస్ లో అయితే మనకి వి సీ లాట్ ఆఫ్ ఇలాంటి ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ అంటే ఫర్ వేరియస్ పీపుల్. ఇక్కడ మనకి లేవు. అవును, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి అండి మన దగ్గర ఇప్పుడిప్పుడే కొంచెం అవగాహన వస్తున్నది. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏమంటే వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ ద పేరెంట్స్ మీరు అన్నట్టు. సెకండ్ ఏంటంటే ఈ డిఫరెంట్లీ ఎనేబుల్డ్ చిల్డ్రన్ ఉన్నా కూడా కొంతమంది మేము చూసాము, మేడం బేబీ ఎట్లా ఉన్నా మాకు కావాలి, మేము ఈ బేబీని చూసుకుంటాము అనేవారు కూడా ఉన్నారండి. సో దే హ్యావ్ కంటిన్యూడ్. ఐ హావ్ సీన్ పేషెంట్స్, ఒక హైడ్రోకెఫలస్ ఉన్న వాళ్ళు, అమ్మ ఇది ప్రాబ్లం అమ్మ, మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది, లేదు మేడం ఎంతైనా సరే మా బేబీని అని ఈ అమ్మ కూర్చొని చూసుకొని టిల్ దట్ బేబీ వాజ్ 8 months ఓల్డ్, అప్పుడు చనిపోయింది ఆ బేబీ, అంతవరకు చక్కగా చూసుకున్నారు. అంటే ఇట్ ఈస్ అ ఇండివిజువల్ డెసిషన్ అండి, అంతే కదా. సో సపోజ్ వాళ్ళకి ధైర్యం లేదు చూసుకునే దానికి, ఇట్ ఈస్ నేను అన్నాను కదా యాజ్ పర్ ద లా వాళ్ళ విష్. సో యాజ్ పర్ దట్ మేము వీఆర్ హియర్ టు హెల్ప్ దెమ్. నేను అదే అంటాను, ఈ డెసిషన్ అన్నా సరే ఐదర్ ఫార్ ఆర్ నో, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అంతే. ఐ థింక్ ఎలా ఉన్నా కూడా లైఫ్ ని లైఫ్ ఫామ్ గా చూడడం అనేది అది మన స్పిరిచువల్ గా మనకి చెప్పబడిన విషయం. అంటే మనకి చాలా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి మన మైథాలజీలో కూడా. ఇంతకు ముందు స్కానింగ్ లేవు కదా, అష్టవక్రుడు. అవునండి, ఇప్పుడు ఇంతకు ముందు స్కానింగ్స్ లేవు, అప్పుడు అందరూ యాక్సెప్ట్ చేసేవారు అనమాట. అవును, అంతే కదా మ్యామ్. ఎలా ఉన్నా కూడా గాడ్స్ గిఫ్ట్ అని, చైల్డ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్. ఇప్పుడు ఎలాగైపోయిందంటే టు అ డిఫరెంట్ ఎక్స్టెంట్ అండి, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ విచ్ ఆర్ కరెక్టబుల్. అదే కదా, పుట్టిన తర్వాత దాన్ని కరెక్ట్ చేయొచ్చు అన్నా కూడా దాన్ని ఒప్పుకోవటం లేదు. మరి టూ మచ్ అయిపోయింది. మనం ఒక లెవెల్ అతివృష్టి అనావృష్టి లాగా ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఈ ముహూర్తం డెలివరీస్ మీరు నమ్ముతారా మ్యామ్? ఎస్, ఐ రెస్పెక్ట్. కానీ నేను ఒక మాట చెప్తాను మేడం, మరీ రాత్రి 12 గంటలకి 1 గంటకి అట్లా పెట్టకండి. బికాస్ యాక్చువల్లీ నేను ఒక మన టీటీడీ డైరీ నా దగ్గర ఉంటుంది, సో అందులో నేనే చూస్తాను అనమాట. వీళ్ళు అడిగే ముందు చూడమ్మా ఈ డేస్ బాగుంది మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ నక్షత్రం అనగా 1 whole day ఉంటుంది,
మనము ఈ టైంలో చేస్తాను కానీ పొద్దున పూట 6 నుంచి 8 వరకు మంచిగా ఉంటుంది. కావాలంటే నువ్వు 5 గంటలకు కూడా చేస్తా కానీ మరీ 1 గంట రాత్రి 2 గంటలకి అట్లా పెట్టకండి ముహూర్తం అని చెప్తా. సో దట్స్ వన్ థింగ్. అది ముహూర్తం గురించి నాకేం ఇది లేదండి. కానీ ఈ అమావాస్య అది వస్తుంది చూడండి, అది భయపడతారు, ఎందుకో చాలా భయపడతారండి. నేను మాత్రం చెప్తాను, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఏరియాలో మనం తెలంగాణ తీసుకుందాం, ఇక్కడ అమావాస్య వర్తించదు మాకు మంచిది కాదంటే మరి చెన్నైలో ఎట్లా వర్తిస్తుందండి? అక్కడ అమావాస్య అంటే ఎంతోనో అన్ని పనులు చేస్తూ ఉంటారు ఆ రోజు. అదే కదా, ఎట్లా ఎందుకు అంత డిఫరెన్స్ వస్తుంది? సో నేను అదే అంటానన్నమాట. సరే అమావాస్య రోజు కావద్దు అని కొంతమంది ఏం చేస్తారంటే ఆ రోజు అడ్మిట్ కారు, ఎంత సీరియస్ మ్యాటర్ అయినా కూడా అడ్మిట్ కారు. అంటే వాళ్ళకి నొప్పులు వస్తున్నా నేను 2-3 times ఐ ఫేస్డ్ ప్రాబ్లమ్స్ అండి లైఫ్ లో. అమావాస్య రోజు రారు, చెకప్ కి రారు, పెయిన్స్ వచ్చినా రారు, అండ్ ఆ తర్వాత పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటూ then you have either the baby will be in a very serious condition, we'll have to take it out, and one time the baby was lost also inside. So it happens like that. అది అట్లా జరుగుతాయండి. సో ఈ మూఢనమ్మకాలు పోవాలి. అది అంటే పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఉండొచ్చు కానీ ఇంతవరకు అయితే కాదంటారు మ్యామ్. అంతే, అది నేను అదే అంటాను. నేను మరీ ఒక ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోవద్దండి అని చెప్తాను అనమాట నేను.